నమస్తే అండి, నేను రజా. శభాష్ నారా లోకేష్ గారు, శభాష్ పవన్ కళ్యాణ్ గారు, శభాష్ చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కూటమి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పాటు జాబ్ క్యాలెండర్ కోసం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులంతా వాళ్ళ కళ్ళు కాయలు కాసినటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సికి రంగం సిద్ధం చేసినారు. ఇప్పుడు నేను వీళ్ళకి ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పినానంటే, మనందరికి కూడా తెలుసు, ప్రతి ఇయర్ జనవరి మొదటి వారంలోనే జాబ్ క్యాలెండర్ వేస్తారని చెప్పేసి ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినాడు అనమాట 2019 ఎన్నికల్లో. కానీ అది చేయలేదు. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పినారో లేదో, వెంటనే అన్ని ప్రయత్నాలు స్టార్ట్ చేసినారు. దాదాపు 1,00,000 కోట్లకి సంబంధించినటువంటి ఒక స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చినారు. అదేవిధంగా రిలయన్స్ వాళ్ళతో మాట్లాడినారు. అదేవిధంగా అదానీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. దాదాపు 95,000 కోట్లతో రిలయన్స్ వాళ్ళతో 65 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు. సో ఈ విధంగా ఒక ఉద్యోగ కల్పనకు ఒక మాస్టర్ ప్లాన్ వేసి ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందనమాట. దానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక, ఈ మెగా డిఎస్సికి సంబంధించి లీగల్ సమస్యలు లేకుండా చేస్తాం, పగడ్బందీగా మెగా డిఎస్సి చేస్తాం, వచ్చేడాది పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. విద్యను కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. 1998 నుంచి డిఎస్సి బాధితుల్లో కొందరు పోస్టులు ఇచ్చాం. ఇంకా 600 ఖాళీలు ఉన్నాయి, త్వరలో భర్తీ చేస్తాం. టీడీపీ ఆవిర్భావం తర్వాత 11 ఏళ్ల డిఎస్సి నోటిఫికేషన్లు 150,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగుల పోరాటంతో టీడీపీ కూటమికి 93% సీట్లు వచ్చాయి. ఉద్యోగ కల్పన మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగులకైతే తీపి కబురు చెప్పారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం కొన్ని అనివార్య కారణాలతో నిలిచిపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా డిఎస్సి నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా 1998 డిఎస్సి బాధితులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగినటువంటి ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ, టీడీపీ హయాంలో ఎన్ని డిఎస్సీలు వచ్చాయి, ఎన్ని పోస్టులు భర్తీ చేశారు, చంద్రబాబు హయాంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారు అనే విషయంపై మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మెగా డిఎస్సిపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయాలని అధికారులను ఆదేశించాను. తగినంత సమయం కావాలని అధికారులను కోరాను. టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఇచ్చే నోటిఫికేషన్ పగడ్బందీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా వచ్చేడాది 2025లో భర్తీ చేస్తామని చెప్పేసి లోకేష్ అయితే కీలక ప్రకటన చేశారు. ఎవరైతే టీచర్ పోస్టులు భర్తీ కోసం వెయిట్ చేస్తున్నారో మీరంతా కూడా సిద్ధం అవ్వండి. 2025 అంటే ఇంకో 10 ఏళ్ళు అయితే లేదు, ఇంకో 2 సంవత్సరాలు అయితే లేదు, కేవలం ఒక నెలన్నర ఉంది. అంటే 45 రోజులు మాత్రమే ఉందన్నమాట. కాబట్టి 45 రోజుల తర్వాత నుంచి మీరు డేట్స్ లెక్క పెట్టుకోండి. పక్కాగా మెగా డిఎస్సి ఏసు చూపించింది కూటమి ప్రభుత్వం. దాంట్లో ఎలాంటి మొహాటానికి పోవాల్సిన పని లేదు. సో ఆ విధంగా ముందుకు వెళ్ళబోతుంది.